సోలార్ వల్ల అతి తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుందని ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీకే నాయుడు అన్నారు. గురువారం గాజువాక ఆర్ఆర్ఆర్ కేంద్రంలో సోలార్ రూఫ్ టాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీకే నాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా సోలార్ రూఫ్ నిర్మించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుంటే అతి తక్కువ వడ్డీకే బ్యాంకు రుణం లభిస్తుందని అన్నారు. సోలార్ రూఫ్ టాప్ వల్ల గృహ వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. గృహ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్లు నిర్మించుకుని విద్యుత్ ఆదా చేసుకోవాలని సూచించారు. 72వ వార్డు కార్పొరేటర్ ఏజే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం నిర్వహించారు. బీకే నాయుడు, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జోన్ 2 ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం అండి. ఈరోజు ఇక్కడ ఈ 72 వార్డులో మన కార్పొరేటర్ విజయ స్టాలిన్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది పిఎం సూర్యఘర్ యోజన పథకము. సో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయండి. ఇదేంటంటే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ ఇస్తుందండి గవర్నమెంట్. 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్స్ అయితే 78,000 సబ్సిడీ వస్తుందండి మనకి. అలాగే ఎవరైనా 1 కిలోవాట్ పెట్టుకుంటే 120 యూనిట్లు యావరేజ్గా జనరేట్ అవుతుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే 240 యూనిట్లు జనరేషన్ వస్తుంది, సోలార్ జనరేషను నెలకి. అలాగే 3 కిలోవాట్లు పెట్టుకుంటే నెలకి 360 యూనిట్లు మనకి జనరేట్ అవుతుందండి. మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కన్జ్యూమర్స్ అందరూ కూడా 3 కిలోవాట్లు కానీ పెట్టుకుంటే వాళ్ళకి బిల్ 0 వస్తుందండి. కార్పొరేటర్ స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే సోలార్ మరి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వినియోగదారులందరికీ కూడా మరి ఏ విధంగా వినియోగించుకోవాలి, సోలార్ ద్వారాగా నార్మల్గా వచ్చే కరెంటు కన్నా సోలార్ పెట్టుకుంటే దానివల్ల వినియోగం ఏంటనేది ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా సోలార్లు నిర్మించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకున్నాయి. దాన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళు వినియోగించుకోవాలి. అదేవిధంగా మరి బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి 78,000 రూపాయలు కేంద్రం ఇస్తే 20,000 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ద్వారాగా లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. 72వ వార్డులో ఈరోజు మన సోలార్ రూఫ్ టాప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఏపీ ఎస్సీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు బీకే నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పార్థసారథి గారు, ఏఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి నోకరాజ్ గారు కూడా వచ్చారు. కనుక ఈ సోలార్ ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే 78,000 వరకు కూడా జనరల్ అయితే సబ్సిడీ ఉంది. అట్లాగే బీసీలు అయినట్లయితే ఇంకొక అదనంగా 20,000 సబ్సిడీ. అదే ఎస్సీ ఎస్టీలు అయినట్లయితే 100% కూడా ప్రభుత్వమే భరించి ఈ సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేస్తుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలని చెప్పి వార్డు కార్పొరేటర్గా నేను కోరుతున్నాను.